యా నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. సో ఐటీ ఉద్యోగులకు భారీ ఎదురుదెబ్బ తగలబోతోంది. భారత్ కు డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది అమెరికా. ట్రంప్ అనుకున్నట్టుగానే అమెరికా నే ఫస్ట్ అన్నటువంటి నినాదాన్ని ఆ విభాగాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. ₹1 కోటి నియర్ బై అంటే దరిదాపు 88 లక్షల రూపాయల కట్టి మాత్రమే అమెరికాలకు ఎంటర్ కావాలి. ప్రస్తుతానికి H1B వీసాలకు సంబంధించినటువంటి అంశంలో లక్షలాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. H1B వీసాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇన్ఫోసిస్ నుంచి 1,80,000 మంది వరకు పనిచేస్తున్నారు. విప్రో నుంచి 1,00,000కు పైగా ఉన్నారు. అటు TCS నుంచి కూడా 1,00,000కు పైగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో డెలాయిట్ కానీ, TCS కానీ, విప్రో కానీ, ఇంకా ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా టాప్ కంపెనీలు. ఈవెన్ ఇన్ఫోసిస్ అండ్ TCS ఇస్ ద వెరీ టాపెస్ట్ కంపెనీస్ అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇక నుంచి అమెరికాకు వెళ్ళాలంటే గనక ఖచ్చితంగా ఎఫెక్ట్ పడబోతోంది. టెక్ మహీంద్రా నుంచి కూడా 22,000 మంది పనిచేస్తున్నారు. H1B వీసాలకు $1,00,000 ఫీజు తక్షణం అమల్లోకి రాబోతుంది. అంటే ఇండియన్ టైం ప్రకారం రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. టెక్ కంపెనీల పైన భారీ భారం పడబోతోంది. సో ట్రంప్ చెప్పినట్టుగా ఇక నుంచి టెక్ కంపెనీలన్నీ కూడా అమెరికన్లనే నియమించుకోవాలి. అందుకోసం నిష్ణాతులైనటువంటి ఎవరైతే స్కాలర్స్ ఉంటారో, క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకోవాలంటారు. బట్ నిజానికి అమెరికాలో అంత క్రియేటివ్ వాళ్ళు లేరు. అమెరికాలో అంత ఉద్యోగం చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండదు. సో భారతీయులు ఆల్మోస్ట్ అమెరికాలో 75% ఉన్నారు. ఆ తర్వాత మిగతా దేశాలు ఏవైతే చైనా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, ఆ తర్వాత కెనడా కానీ, సో మిగతా దేశాలు కూడా ఒక 10 to 11% ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవి భారత విద్యార్థుల పైన కానీ, భారత ఎంప్లాయీస్ పైన కానీ చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో లెవెల్ 1 అండ్ లెవెల్ 2 రెండు రకాలుగా ఉంటాయి. లెవెల్ 1లో ఆల్మోస్ట్ ఒక 18% ఉంటే కనుక, లెవెల్ 2లో విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 1,50,000 పైన ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రం లెవెల్ 2లో ఉంటారు. ఇన్ఫోసిస్ కానీ మిగతా కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అండ్ లెవెల్ 3 ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళకు 18% ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ కొన్ని క్లారిటీస్ ఉన్నాయి. చాలా క్లారిటీస్ ని రోజు ఒకసారి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికి అంటే ఇది 1 year వరకు ఉంటుంది. ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు కూడా అమల్లో ఉంటుంది. సో H1B వీసాల పైన ఎవ్రీ ఇయర్ 80,000 మంది, ఈ 80,000 మందిని కేటగిరీ చేస్తూ ఉంటారు. సో దీంట్లో లక్కీ డ్రా తీస్తూ ఉంటారు. సో దాంట్లో మాస్టర్స్ చదవడం కోసం వెళ్లే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20,000 మంది ఉంటారు. సో వాళ్ళ లక్కీ డ్రా తీసిన తర్వాత మిగతా 60,000 ఎవరైతే ఉంటారో అవి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించి, లేదంటే మాస్టర్స్ తో పాటు ఎడ్యుకేషన్ పైన ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. కొన్ని కంపెనీస్ నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఇన్ఫోసిస్ కానీ, TCS నుంచి కానీ, సో బయట వాళ్ళు దీంట్లో ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మొన్న రీసెంట్ గా ఏప్రిల్లో ఈ లాటరీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లక్షల అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. సో మాస్టర్స్ కి ఇప్పుడు 20,000 మంది ఈ లాటరీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా 88 లక్షల రూపాయలు, అంటే ఇంచుమించు ₹1,00,00,000 మనం మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఇది పే చేయాల్సినటువంటి అంశం. ఆ తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి TCS కానీ, లేదంటే ఇన్ఫోసిస్ వాళ్ళకి కానీ, వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళని పంపిస్తూ ఉంటారు, కంపెనీస్ తీసుకుంటూ ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి, అంటే మాస్టర్స్ కోసం వెళ్ళే వాళ్ళకి, లేదంటే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళకి చెక్ పెట్టడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో మెల్లిమెల్లిగా అటు ఇప్పటికే ట్రేడ్ డీల్ పైన ఒకవైపు డిస్కషన్ నడుస్తుండగానే ఇటు అమెరికాకి వెళ్ళేటువంటి ఉద్యోగుల పైన కానీ, లేదంటే మాస్టర్స్ కి ఎడ్యుకేషన్ పైన వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ డోర్స్ క్లోజ్ చేస్తున్నారు ట్రంప్. సో ఫస్ట్ టైం యుఎస్కి వచ్చే వాళ్ళకి మాత్రం ఇక భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో ఇప్పటికీ లాటరీలో గెలిచినటువంటి 20,000 మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా 88 లక్షల రూపాయల ఫీ కట్టి మాత్రమే వాళ్ళు అమెరికాకి వెళ్ళడానికి వీలుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పటికీ అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆల్రెడీ H1B వీసాల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కనుక ఇప్పటికిప్పుడు ట్రంప్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఇది క్లియర్. అయితే రెన్యువల్ కోసం వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఒకటైతే కనుక ఇప్పటికీ అంటే H1B వీసాల పైన ఉండి అమెరికాలో ఉంటూ వెకేషన్ కోసమా, లేదంటే ఇంకేదైనా ఫంక్షన్స్ కోసమా ఇండియాకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం అక్కడెక్కడ రాయలేదు. అమెరికాలోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఈ పేమెంట్ చేయాల్సింది అన్నది మాత్రం ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వైట్ హౌస్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇది మాత్రం చాలా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఇప్పుడు అమెరికన్స్ అంటే అమెరికా నుండి ఆల్రెడీ ఇండియాకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఇప్పటికీ ఇన్ఫోసిస్ కానీ, లేదంటే మిగతా మెటా కానీ, అమెజాన్ కానీ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరెవరు ఎక్కడున్నా 2 వారాల పాటు అమెరికా వదిలి వెళ్ళకూడదు. ఎక్కడి వాళ్ళు అక్కడి నుంచి అమెరికాకు వచ్చి వెంటనే అమెరికాలో లొకేట్ అయ్యండి. ఇక్కడికి బయటకు వెళ్ళడానికి వీల్లేదు 2 వారాల వరకు. పరిస్థితి చూద్దాం, అంచనా వేద్దాం అని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.
బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం రిన్వాల్ కి మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ ఉన్నది ట్రంప్. సో ట్రంప్ చేతిలో ఒక రాయి ఉంది అంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు అర్థం. సో ఆ రాయి ఏ రాత్రికి ఎటుబడుద్దో తెలియదు. సో ఏ టైంకి ఎట్లా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో ఇప్పటికే ట్రేడ్ డీల్ విషయంలో మనం చూసాం, ఇప్పటికే భారత్ పైన 25% సుంకాలు విధిస్తున్నారు. ఆ తర్వాత రష్యాతో చమురు కొంటే గనక ఇంకా 25 విధిస్తా ఉన్నారు, అది కూడా విధించేశారు. సో భారత్ కు భారత్ కు అమెరికాకి మధ్య ఇప్పటికే విభేదాలు వచ్చేసాయి. భారత్ ఇప్పటికే చైనాతో మిత్రత్వం చేస్తోంది. సో అటు రష్యా, భారత్, చైనా ఒకే వేదిక పైన ఇప్పటికే కలిసిన సందర్భం కూడా ఉంది. అమెరికా ఆర్థిక ఎకానమీ ఈ నేపథ్యంలో కొంచెం ఎఫెక్ట్ పడుతోంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం భారత్ పైన కంటే రానున్నటువంటి కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఇండియన్స్ కనుక తీసేస్తే, ఇండియా నుంచి వచ్చేటువంటి టెకీస్ ని ఆపేస్తే, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ తోనే అమెరికా ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది, అమెరికాకి మార్కెటింగ్ పెరుగుతూ ఉంటుంది, అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థలు పెరుగుతూ ఉంటాయి. సో ఐటీ రంగం డెవలప్ అవుతూ ఉంటుంది, అమెరికా ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. అదే మనపైనే డోర్స్ క్లోజ్ చేస్తే ఖచ్చితంగా ఇది అమెరికాకి ఎఫెక్ట్ అని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఇండియన్స్ ఇప్పటికీ మెజారిటీగా 80% ఉన్నారు అండ్ చైనీస్ 80% ఉన్నారు. తో పాటు అండ్ వైట్ హౌస్ నుంచి ఇప్పటికే ప్రెసిడెంట్ యాక్షన్స్ అంటూ ఒక స్టేట్మెంట్ అఫీషియల్ గా వైట్ హౌస్ నుంచి రావడం జరిగింది. దాంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక క్లియర్ కట్ గా ఒక డౌట్ మాత్రం రేజ్ అవుతుంది. ఈ డౌట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ డౌట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి ఆల్రెడీ H1B వీసాల మీద ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు. బట్ రేపు పొద్దున ఏ నిర్ణయం తీసుకుంటారన్నది క్లారిటీ లేదు. సో ప్రస్తుతానికి మాత్రం అమెరికాలో ఉన్న వాళ్ళకు నో ప్రాబ్లం. అమెరికాకి ఎవరైతే కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారో అమెరికాకి ఎంట్రీ అదే పాయింట్. సో అమెరికా ఎంట్రీ పాయింట్ అంటే రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ అమెరికా. అమెరికాలోకి అడుగు పెడితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎట్లా అడుగు పెడితే మరి ఆల్రెడీ ఇండియాలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ వేరే దేశం అంటే వేరే వెకేషన్స్ పైన వచ్చిన వాళ్ళ, పెళ్లిళ్ళకా లేదంటే కుటుంబ సభ్యులు ఇంకేదైనా కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళు అమెరికాకి వెళ్ళాలంటే ఏంటి అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఫ్రెష్ వాళ్ళకి ఎఫెక్ట్ గా పోతుంది. వెకేషన్స్ మీద ఉన్న వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటన్నది ఇప్పటికీ వైట్ హౌస్ నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు. సో యుఎస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటి అన్న రూల్ మాత్రం ఉంది. బట్ ఈ రూల్ సంబంధించి వీళ్ళు కూడా 88 లక్షలు కట్టాల్సిందేనా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలో ఆస్తులు కొన్న వాళ్ళకి ప్రస్తుతానికైతే డోకా లేదు. బట్ రేపు పొద్దున ఏ నిర్ణయం తీసుకున్నా చెప్పలేము. రైట్, మనతో పాటు మాధవిరెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు, అనలిస్ట్. మాధవిరెడ్డి గారు నమస్తే. మాధవిరెడ్డి గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో అఫ్ కోర్స్ భారతీయుల పైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడబోతోంది. భారత్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతున్నాయి. అమెరికాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నియర్ టు 1 crore అంటే 88 లక్షల రూపాయలు ఇప్పుడున్నటువంటి డాలర్ రేట్ ప్రకారం చూస్తే కనుక. సో ఇది అమెరికాకి అంటే మనలాంటి ఎక్స్పర్ట్స్ ని తయారు చేయడానికి అమెరికాకి నాకు తెలిసి ఇంకొక 15-20 ఏళ్ళు పడుతుంది. ఇమీడియట్ ఎఫెక్ట్ అమెరికా పైన పడుతుంది. బట్ భారత కంపెనీల పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇండియన్స్ పైన ఎట్లా ఎఫెక్ట్ ఉండబోతుంది, ఆల్రెడీ H1B వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది, ఎట్లా చూస్తున్నారు మాధవిరెడ్డి గారు? సో ఆల్మోస్ట్ H1B వీసాస్ మీద ఆల్ ఓవర్ వరల్డ్ మనం చూసుకుంటే 70% పైనే మన ఇండియన్స్ ఉన్నారండి. H1B వీసాస్ ఎక్కువగా తీసుకుంటున్నది కూడా మన ఇండియన్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆ తర్వాత మనకి 11%, 12% చైనా. సో ఇండియన్స్ ఆల్మోస్ట్ 71% H1B వీసాస్ మీద వెళ్తున్నారంటే అసలు ఇంతగా వాళ్ళు తీసుకువెళ్ళడానికి కారణం కూడా అంత ఈజీగా యుఎస్ వాళ్ళు ఎందుకు ఇండియన్స్ ని ఇంతలాగా వాళ్ళు తీసుకుంటున్నారంటే దీన్ని లో కాస్ట్ టాలెంట్ మొబిలిటీ అంటారండి. అంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ టాలెంట్ మనకి దొరుకుతుంది అని ఇండియన్స్ ని ఎక్కువగా అన్ని కంపెనీస్ అండి, మీరు ఇండియన్ కంపెనీస్ ని పక్కన పెడితే అమెజాన్ గానీ, మైక్రోసాఫ్ట్, మెటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా మన ఇండియన్స్ టాలెంట్ మీద కంప్లీట్ గా రిలై అయ్యాయి. సో అందుకని ఇక్కడ నుంచి వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ కి మొబిలిటీ అంటే ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఫీజు పే చేస్తున్నారండి. అంటే ఇక్కడ నుంచి H1B వీసా మీద తీసుకెళ్లాలి అంటే కంపెనీస్ హ్యాస్ టు పే సంథింగ్. ఇప్పుడు అది ఏదైతే ఉందో అది $1000 అట్లా ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా $1,00,000 అనేది చాలా చాలా బ్లో అండి. సో ఆ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు ఇంకా ఇప్పటికి ఇమీడియట్ గా అయితే అంత టాలెంట్ ఉన్న వాళ్ళని రీప్లేస్ చేయాలి అంటే అక్కడ ఉన్న అంటే ఎగ్జిస్టింగ్ యుఎస్ లో ఉన్న అంత టాలెంట్ అనేది అక్కడ ఉందా, అవైలబుల్ గా ఉందా, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి. అంటే కొత్త ప్రాజెక్ట్స్ అంటే పక్కన పెట్టండి, సో దాన్ని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్న కంటిన్యూ అవుతున్న ప్రాజెక్ట్స్ కి ఎటువంటి హ్యాంపర్ లేకుండా ఇంకా ఎట్లా అయినా అది కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఇండియన్స్ ని తీసుకెళ్లాలి అంటే
లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని H1B వీసా మీద తీసుకెళ్ళాలి అంటే యుఎస్ కంపెనీస్ దే హ్యావ్ టు పే $1 lakh. సో ఇప్పుడు కొంచెం మనకి ఈ కొంత ఇంపాక్ట్ అయితే చాలా వరకు యుఎస్ కంపెనీస్ మీద అయితే ఎక్కువగా పడుతుంది. వాళ్ళ కంపెనీస్ ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేసుకుంటాయి, కాస్ట్ ఏ ఎస్. విధంగా వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద అండి, ఎస్పెషల్లీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద, మార్జిన్స్ మీద అయితే గట్టిగానే ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో ట్రంప్ ఏంటంటే అక్కడ ఆయన వాదించేది ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి, ఇండియన్స్ చాలా తక్కువ ప్రైస్ కి అక్కడ ఎంప్లాయబిలిటీ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ యుఎస్ అక్కడ ఎవరైతే యుఎస్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, వీళ్ళే వచ్చి తక్కువ అమౌంట్ కి వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ అయిపోతుంది. యుఎస్ లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిందని రీసెంట్ గా ఒక డేటా కూడా చెప్తోందండి. అందుకనే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా కట్ చేశారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది, జాబ్ క్లెయిమ్స్ అనేవి యుఎస్ లో బాగా పెరిగాయి. సో దానికి ఇది సొల్యూషన్ అనేటట్టుగా మనకు కనిపిస్తుందండి. సో ఇది ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అంటే కొన్ని దీంట్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా మళ్ళీ ఒకవేళ రెన్యువల్కి వస్తే వాళ్ళు కూడా 88 లక్షల రూపాయలు కట్టాలి. సో అది కూడా ఎఫెక్ట్ కాబోతోంది. సో అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కానీ, అక్కడ ఆస్తులు కొన్న వాళ్ళు కానీ, సో వీళ్ళపైన కూడా భారీ ప్రభావం పడబోతుంది అన్నది కూడా ఒక వార్త బాగా స్పెక్యులేట్ అవుతుంది. సో అమెరికాలో ఉన్న వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే ఇది ఎఫెక్ట్ కాబోతోంది ఇప్పుడు H1B వీసాల పైన అన్నది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో దీనిపైన ఏం చెప్తారు? సో రీ ఎంట్రీ అనేది అంటే మీరు ఒక ప్రాజెక్ట్ మీద ఒక 6 months వెళ్ళారు, మళ్ళీ ఇండియాకి వచ్చారు, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ లో మీ అవసరం ఉంటుంది, మళ్ళీ అవసరం అయినప్పుడు మీరు మళ్ళీ మిమ్మల్ని కానీ యుఎస్ కి తీసుకెళ్లాలంటే మళ్ళీ ఆ $1,00,000 కట్టి మిమ్మల్ని తీసుకెళ్లాలి. సో మీరు ఆ ప్రాజెక్ట్ లో ఉన్నారు కాబట్టి, మీరు అంతవరకు ఆ ప్రాజెక్ట్ హెల్ప్ చేశారు కాబట్టి ఇక మీరే దాన్ని కంటిన్యూ చేయాలి. సో వాళ్ళ కంపెనీస్ కి ఇంకే ఆప్షన్ ఉంటుందండి, ఎట్ ఎనీ కాస్ట్ దే హ్యావ్ టు టేక్ ఎంప్లాయీస్ ఈవెన్ బై పేయింగ్ $1 lakh అయినా పే చేసి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. బట్ ఏంటంటే చిన్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇవైతే మిడ్ క్యాప్ కంపెనీస్, అంటే మిడ్ సైజ్ కంపెనీస్, స్మాల్ సైజ్ కంపెనీస్ అయితే మాత్రం ఇంకా ఇలాంటి విషయాలకైతే దూరంగా ఉండొచ్చు. సో దే డోంట్ టేక్ దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. ఏవైనా పెద్ద కంపెనీస్ అయితే మనకి హై రేంజ్ లో అంటే మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మేబీ వాళ్ళు కొంచెం ఇంకా కంటిన్యూ చేయొచ్చేమో. బట్ చిన్న కంపెనీలు అయితే మాత్రం తట్టుకునే పొజిషన్ లో లేవండి. వాళ్ళు ఇన్ని లక్షలు ప్రతిసారి మీ రీఎంట్రీకి అంతా కూడా ఇంత ప్రతి రెన్యువల్ కి ఇట్లా మీకు $1,00,000 కట్టి మిమ్మల్ని ఇండియాకి తీసుకెళ్లడం అనేది చాలా కష్టం. దిస్ ఈస్ వెరీ నెగటివ్ ఫర్ యుఎస్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన రిలేటెడ్ అక్కడ ఉన్న సర్వీసెస్ గానీ, యుఎస్ లో కాలేజెస్ ద్వారా అక్కడ ఎంఎస్ చేసి అక్కడ జాబ్స్ కి వెళ్దాము వెతుక్కునే వాళ్ళకి ఇవన్నీ కూడా, ఈ రూట్స్ అన్ని కూడా నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాయి. సో ఆ రిలేటెడ్ బిజినెసెస్ లో ఉన్న వాళ్ళకి, అలానే యుఎస్ ట్రావెల్ బిజినెసెస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా నెగటివ్ న్యూస్ అండి. థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనతో పాటు సందీప్ మక్తల్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. సందీప్ గారు నమస్తే. నమస్తే సార్. సో ఇప్పటికే అంటే భారత్ మీద ట్రంప్ చేస్తున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉందో, అంటే స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నాం. ఒకవైపు టారిఫ్లు పెంచడం, ఇంకోవైపు H1B వీసాల మీద కూడా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఈసారి భారీ నిర్ణయం మాత్రం తీసుకున్న H1B ఒక బాంబ్ వేయడం జరిగింది ట్రంప్. అయితే దీంట్లో ఇప్పటికే అంటే భారతదేశం నుంచి చూసుకుంటే కనుక టాప్ మోస్ట్ ఒక 10 కంపెనీస్ చూసుకుంటే అమెజాన్, TCS, మైక్రోసాఫ్ట్, లేదంటే మెటా కానీ, యాపిల్, గూగుల్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఆరెల్స్, వాల్మార్ట్ కానీ, డెలాయిట్ కానీ, ఇట్లాంటి టాప్ కంపెనీస్ అన్ని కూడా అమెరికాకి H1B వీసాల మీద మన ఎంప్లాయీస్ పంపిస్తూ ఉంటారు. సో ఆల్రెడీ పంపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఒక ప్రశ్న అయితే గనక, సో నేను మొదటి నుంచి ఒక ప్రశ్నను రైజ్ చేస్తున్నాను సందీప్ గారు. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వెకేషన్ పైన ఇండియాకి వస్తే సో వాళ్ళ పరిస్థితి ఏమిటి? H1B వీసాలు వెంటనే వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక వెళ్ళాలనుకునే గనక ఇంత అమౌంట్ పే చేసి ఆల్మోస్ట్ 88 lakhs రూపీస్ పే చేసి 88,000 పే చేసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వాట్ అబౌట్ దీస్ పీపుల్? ఇక్కడ అమెరికా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రెస్ట్రిక్షన్స్ లో ఈ అంశం పైన క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు. ట్రంప్ ఈ అంశం పైన క్లారిటీ ఏమి ఇవ్వలేదు. సో ఏదైతే వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో, రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంటర్ కావాలంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎంటర్ కావాలంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా. సో దీనిపైన ఎట్లా చూడొచ్చు సందీప్ గారు? ఒకటండి, అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది మేజర్ ఇంపాక్ట్ అయితే పడుతుంది ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే గనక. ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, $1,00,000 ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో, అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఇప్పటిదాకా నేను చెప్తా ఉన్నాను ఏంటిదంటే టాలెంట్ పైన గన్ను పెట్టడం అని అనుకోవచ్చు. అయితే ఒకటి, ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే
నార్మల్ గా మనకు ఉండేటువంటి వీసాకి సంబంధించినటువంటి చార్జెస్ 6,000 అంటే $5,000-6,000 ఎంత ఉండేది. అట్లాంటిది అమాంతం $1,00,000 వీళ్ళకి అంటే వీసా ఛార్జ్ కోసమే. అంటే ఇక్కడ నుండి ఎవరైనా అంటే నార్మల్ గా ఏమవుతుందంటే, ముఖ్యంగా నేను స్టాట్స్ చెప్తా ఫస్ట్. మొత్తం వరల్డ్ లో ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీస్ లో ప్రతి 3 ఇంటర్నేషనల్ టెక్నోక్రాట్స్ లో ఒకరు ఇండియన్ ఉంటారు. ప్రతి 3 ఇండియన్ టెక్నోక్రాట్స్ లో ఒకరు తెలుగు వారు ఉంటారు. సో తెలుగు వారికి డైరెక్ట్ ఒక పెద్ద ఇంపాక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దానిలో H1B వీసాస్ మనం చూసుకున్నప్పటికీ మన వారికి పెద్ద ఎత్తున మన ఇంపాక్ట్ ఉంటా ఉంటది. అండ్ ఇండియన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడ ఉండేటువంటి అంటే మేనేజర్ ఆర్ సీనియర్ మేనేజర్ ఈ లెవెల్ ఆఫ్ జాబ్స్ కి పర్ యానం ఉండేటువంటి శాలరీ ఒక 80,000 నుంచి ఒక 150 ఆర్ 200,000 దాకా వీళ్ళకి ఉంటా ఉంటది. అయితే వీళ్ళకి ఇప్పుడు $1,00,000 ఇమీడియట్ గా వాళ్ళకి జీతం అంటే జీతం రాకన్నా ముందే అంటే వాళ్ళకి పేరోల్స్ రన్ కాకన్నా ముందే వాళ్ళు ఫస్ట్ వీసా ఫీజ్ కోసమే $1,00,000 పే చేయాలి. సో ఎంత వరకు అంటే కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయో మీరు ఆలోచించండి. సో ఆబ్వియస్ గా కూడా పెద్ద కంపెనీస్ ఏవైతే అంటే థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని వాళ్ళు అక్కడ H1B వీసా కోసం పంపిస్తా ఉంటారో, సో వాళ్ళు ఆబ్వియస్ గా కూడా కొంత ఎఫర్ట్ చేయడం డెఫినెట్ గా కూడా ఆలోచిస్తాయి. చిన్న సైజు మిడ్ సైజ్ కంపెనీకి అయితే ఆబ్వియస్ గా కూడా ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అంటే ఒక $1,00,000 ఒట్టి వీసా ఫీజ్ కోసమే కట్టి తీసుకెళ్లడం అనేది ఆబ్వియస్ గా కూడా సాధ్యం కాని విషయం. అయితే మేజర్ గా ఐటీ ఎంప్లాయీస్ లో ఒక అంటే 3 లెవెల్స్ ఆఫ్ ఇది ఉంటది. అంటే ఒకటేమో వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్స్ పైన పర్క్ ఇవ్వడము, దాంతో పాటు వాళ్ళ బ్యాండ్ లెవెల్ అంటే నేను మేనేజర్ ఉన్నా నేను సీనియర్ మేనేజర్ అవ్వడం, సీనియర్ మేనేజర్ ఉంటే అసోసియేట్ డైరెక్టర్ అవ్వడం, అసోసియేట్ డైరెక్టర్ ఉంటే డైరెక్టర్ అవ్వడం, ఇట్లాంటి బ్యాండ్ లెవెల్ ఇంప్రూవ్మెంట్. మూడో గొప్ప విషయం ఏంటిదంటే ఐటీ ఇండస్ట్రీలో అందరూ ఆశ పెట్టుకునేది, అందరు డ్రీమ్ చేసేది ఒక ఆన్ సైట్ ఆపర్చునిటీ దొరుకుతుంది కదా అనేటువంటి ఆలోచన ఉంటా ఉంటుంది. సో ఆన్ సైట్ ఆపర్చునిటీ దొరుకుతుంది అనేటువంటి ఆశలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఆశల పైన అంటే ఈ నిర్ణయం అనేది ఒక పెద్ద ప్రభావం చూపెడుతుంది అని అయితే మనం అనుకోవచ్చండి. అయితే చాలా కంపెనీస్ కూడా ఇప్పటి వరకు మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే మార్నింగ్ నుంచి అంటే వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఇప్పటి వరకు ఒక 70 కంట్రీస్ లో మా యొక్క చాప్టర్స్ ఉన్నప్పటికీ మేజర్ గా అంటే ఆల్మోస్ట్ అన్ని 50 స్టేట్స్. సందీప్ గారు ఇంకొక డౌట్ సందీప్ గారు అంటే ప్రస్తుతానికి అంటే నాన్ రెసిడెన్షియల్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పైన ఆంక్షలు ఉంటాయి, రైట్? అండ్ ఇప్పటికే అమెరికాలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే F1 వీసాలో పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ H1B వీసాకి కన్వర్ట్ అవుతున్నటువంటి సందర్భంగా వాళ్ళ పైన ఏమైనా ఆంక్షలు ఉంటాయా? సో దే కెన్ కన్వర్ట్ ఈజీలీ. ఒకటండి, మనకి ఇది 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 టూ ఎర్లీ మనం జడ్జ్ చేయడము. ఎందుకంటే మనకు ఒక 1 వీక్ టైం పడుతుంది. సో ఇమీడియట్ గా మనం దాన్ని డెసిషన్ తీసుకోవడం అనేది రైట్ కాదు. కాకపోతే డెఫినెట్ గా కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ మెయిలర్ పంపించింది వాళ్ళ ఎంప్లాయీస్ కి, అండ్ దాని తర్వాత మనకి JP Morgan పంపించింది. ఇట్లా టాప్ ఉండేటువంటి కంపెనీస్ అన్ని కూడా మెయిల్స్ పంపిస్తున్నాయి. ఏమనంటే మీరు ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏదన్నా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి, ఇప్పుడే ఇంటర్నేషనల్ ట్రావెల్. ఒకటి మన క్లారిటీ అనుకోవచ్చు, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంటుంది. ఇప్పటికీ అమెరికా చెప్పింది ఏంటంటే ఎవరైతే అమెరికాకి రావాలనుకుంటున్నారో హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అమెరికా ల్యాండ్, సో వాళ్ళు ఈ అమౌంట్ ఈ $1,00,000 కట్టేసి అంటే 88,000 లక్షల రూపాయలు కట్టి వాళ్ళు అమెరికా రావాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకారం. బట్ ఆల్రెడీ F1 వీసాల పైన ఉన్న వాళ్ళు H1B వీసాల కన్వర్ట్ కావాలంటే అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎట్లాంటి రెస్ట్రిక్షన్ లేదు అన్నది ఇప్పటి వరకు ఒక క్లారిటీ తీసుకోవచ్చా మనం? నెక్స్ట్ ఏం జరుగుతున్నది మనం జడ్జ్ చేయలేం, బట్ ఇప్పుడున్న క్లారిటీ లేదండి. అదే చెప్తున్నా ఇప్పటి వరకు కూడా అంత పర్ఫెక్ట్ క్లారిటీ కూడా లేదు అంటున్నాను. ఆయన స్టేట్మెంట్ లేకపోతే ప్రొక్లమేషన్ లో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ లేదు. అందుకనే కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే కంపెనీస్ ఆల్రెడీ మెయిలర్స్ రన్ చేస్తున్నాయి. మీరు ఎక్కడున్నారో బయట ఉన్నా కానీ ట్రై టు కమ్ బ్యాక్, ఒక్కసారి లోపలికి వచ్చేసేయండి. కొంతమంది వరకైతే వీసాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసాస్ ఎవరికైతే ఉన్నాయో చాలా మంది కూడా బయటికి పోయి ఉంటారు. సో పోయిన వాళ్ళని కూడా వాపస్ వచ్చేసేయండి అని చెప్పి ఆల్రెడీ మెయిలర్స్ పంపిస్తా ఉన్నారు. బికాస్ వాళ్ళకు కూడా అంటే వీళ్ళకి ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అంటే బయట కంట్రీ బయట ఉన్న వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ చేస్తే గనక ఇట్ విల్ బి అ బిగ్ ఇంపాక్ట్ టు ద కంపెనీ.
సో కంపెనీకి $1,00,000 ఒక్కొక్క ఎంప్లాయీ పైన కట్టాలి అంటే డెఫినెట్ గా కూడా అది పెద్ద అమౌంట్స్ అవుతుంది కాబట్టి ఆ క్లారిటీ అన్నది ఇంకొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉందండి. కాకపోతే అది అంటే ప్రొక్లమేషన్ అంటే చేస్తాము అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా కూడా అది చేస్తుండొచ్చు. కాకపోతే అది లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్ గా ఉండదు. ఇప్పటిదాకా చెప్పినట్టు మా ఐటీ కంపెనీస్ లో పెద్ద పెద్ద మెషినరీ ఉండదు, ఓన్లీ టాలెంట్. మా బ్రెయిన్సే వాళ్ళకి అవసరం, అంటే టాలెంట్ పైన ఆధారపడి ఉంటది. సో ఇప్పుడు ఈ యొక్క ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో అది టాలెంట్ పైన డైరెక్ట్ గన్ పెడుతున్నట్టు. సో వాళ్ళకు ఒకవేళ ఇండియన్ టాలెంట్, క్వాలిటీ టాలెంట్ అని, ఇండియన్ టాలెంట్, హార్డ్ వర్కింగ్ టాలెంట్ అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ప్రపంచానికి. సో ఇమీడియట్ గా ఈ రెజల్యూషన్ తోని ఆబ్వియస్ గా కూడా ఫస్ట్ అక్కడ కంపెనీస్ నుంచే వ్యతిరేకత పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. అది లాంగ్ టర్మ్ అని అయితే మనం చెప్పుకోలేము. అండ్ ఇంకోటి ఒకవేళ నెక్స్ట్ ఇంకో కొద్ది కాలంలో ఎవరైనా కేసు వేసినారనుకోండి, వేసినప్పుడు ఇమీడియట్ గా కూడా కొంత స్టే వచ్చేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంటుంది. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ ఇది ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మన టాలెంట్ ఇస్ వెరీ పవర్ఫుల్, ఇండియన్ టాలెంట్, దానిలో తెలుగు టాలెంట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. ఇట్ హాస్ ప్రూవెన్ అండి మల్టిపుల్ టైమ్స్. యా, అంటే మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ వి కాంట్ జడ్జ్ ఇమీడియట్లీ. ఇంకా ఒక 1 వీక్ అయితే మనకు ఏం జరగబోతుంది ఏంటనేది తెలిస్తే ఆఫ్ కోర్స్ అమెరికాలో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది, రిపబ్లికన్స్ వర్సెస్ డెమోక్రటిక్స్ మధ్యలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది. ఆఫ్ కోర్స్ మనం కూడా మోడీ ఎఫెక్ట్ తో కొంత టర్న్ కూడా తీసుకున్నాం. సో గతంలో మొదటి నుంచి కూడా డెమోక్రటిక్ సైడ్ ఉండేది, ఆ తర్వాత రిపబ్లిక్ సైడ్ ఇండియన్స్ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. బట్ అట్లాంటి మనకే ఈ రోజు ట్రంప్ మన పైనే మీరు అన్నట్టు టాలెంట్ పైన గన్ను పెడుతున్నారంటే ఇది భవిష్యత్తులో అమెరికాకే భారీ నష్టం. సో భారతదేశం కంటే, సో ప్రస్తుతానికి భారతదేశం నుంచి వెళ్లే వాళ్ళకు ఒక విధంగా ఎఫెక్ట్ ఏమో కానీ, బట్ ఇందులో ఒక క్లారిటీ మాత్రం మిస్ అవుతుంది. ఆల్రెడీ H1B వీసాల మీద అమెరికాలో ఉన్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వెకేషన్ పైన భారతదేశానికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదానికి ఇప్పటివరకు అమెరికా నుంచి ఎట్లాంటి క్లారిటీ లేదు. సో దీనిపైన ఎట్లాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. సో H1B వీసాల పైన పనిచేస్తూ అమెరికా నుండి వెకేషన్ పైన ఇండియాకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇప్పటివరకు వైట్ హౌస్ నుంచి ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఎనివే, థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. సో ఈ పరిస్థితి అంటే 25 to 50% టారిఫ్ చూసాం, ఆ తర్వాత ఇప్పుడు H1B వీసాల మీద ట్రంప్ చేస్తున్నటువంటి ఈ దాడి కూడా చూస్తున్నాం. సో భారత టాలెంట్ పైన అమెరికా చేస్తున్నటువంటి ఒక దాడి. సో ఈ దాడికి అఫ్ కోర్స్ మనం అన్ఫార్చునేట్ గా భారతదేశంలో సాధు స్వభావం ఉంటా ఉంటుంది, ఒక ఆవు స్వభావం ఉంటా ఉంటుంది. సో అట్లాంటి స్వభావం ఉంది మొదటి నుంచి కూడా. ట్రంప్ కు మద్దతు ఇచ్చిన పాపానికి ఈ రోజు భారత విద్యార్థులు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, అమెరికాలో పనిచేస్తున్నటువంటి భారతీయులు, అమెరికాలో చదువుకుంటున్నటువంటి భారతీయులు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో లేక డెమోక్రటిక్స్ నుంచి రిపబ్లికన్ సైడ్ మనం టర్న్ తీసుకుంటే ఈ రోజు భారత గేట్ల క్లోజ్ చేస్తున్నారు ట్రంప్. సో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ట్రంప్ ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా, అండ్ రానున్న కాలంలో మోడీతో కూడా ట్రంప్ భేటీ అవ్వబోతున్నారు అన్నటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం సాధించాలనుకుంటున్నారు ట్రంప్? అమెరికాలో ఉద్యోగం చేయాలన్నటువంటి అమెరికన్స్ చాలా తక్కువగా ఉంటారు. సో అమెరికా మొత్తం కూడా డిపెండెంట్ దేశమే. సో బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళ, లేదంటే భారతదేశం నుంచి వచ్చే వాళ్ళ డిపెండెంట్ దేశమే ఈ రోజు మన మీద గన్ను పెడితే, సో రేపు పొద్దున అమెరికా పరిస్థితి ఏమిటి, అండ్ భారత్ ఎట్లాంటి ప్రభావాలను ఎదుర్కోబోతోంది? రామ్మోహన్ రావు గారు. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగా స్పెషల్ నమస్కారం. ఇంతకుముందు మాధవి కానీ సందీప్ చెప్పిన విషయాలకు అదనంగా కొన్ని విషయాలను తెలియజేస్తాను. ఇది H1B వీసా కేవలం మేధో వలసను అరికట్టడం కోసమే. విద్యార్థుల వీసాలు వేరే నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల వీసాల మీద ఇప్పటికే ఆల్రెడీ మనకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే దాదాపు $50,000 నష్టం వచ్చింది. ఇప్పుడు హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా అడ్మిషన్స్ పరిమితం చేయడం, వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళని బయటకు పంపడం, లేకుంటే మనం నిజామాబాద్ చూసినా కదా, మనం నిజామాబాద్ చంపడం, ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది. అంటే రాజ్యహింస పెరుగుతుంది మెల్లమెల్లగా, నెంబర్ 1. రెండోది అంటే అత్త మీద కోపం దూత మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అక్కడ మనకు వాళ్ళ నుంచి మనకు చమురు అట్లా ఆయుధాలు కొంటున్నారు రష్యా నుంచి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇందులో మేధో వలసలో H1B వీసా పూర్తిగా ఇవాళ పోయిన వాళ్ళకి నా క్లారిటీ ఏంటంటే, పోయిన వాళ్లకు పెద్దగా దోకా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే $1,00,000 అనేది వాళ్ళ ఆటలో ప్రొక్లమేషన్ ఏముందంటే వచ్చే వాళ్లకు అన్నాడు. అంటే ఎవరంటే ఉన్న వాళ్ళకు వర్తించేది కదా, మనం అట్లా అర్థం చేసుకోవాలి. వచ్చే వాళ్లకు అని మీరు అంతకుముందు ఇద్దరు సందేహం వ్యక్తం చేసి వాళ్ళు ఇద్దరు చెప్పలేదు. ఏమంటే అంటే ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకి $1,00,000. గతంలో $1,000 ఏమో అప్లికేషన్ ఫీజు ఉన్నది. మిగతా అది వచ్చినప్పుడు అప్లికేషన్ లాటరీలోకి సెలెక్ట్ అయితే $5,000-6,000 కన్నా లేకుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు.
వచ్చే వాళ్ళకి $1,00,000 అంటే మనకు డబ్బులు లెక్క పెట్టాలి. 88 ఉంటే 88 లక్షలు అయితే 86 ఉంటే 86 లక్షలు ఉంటాయి. అంతే సమస్య. సుమారు ₹1,00,00,000 అనుకుందాం కొంచెంసేపటికి. అయితే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవాళ జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి. జియో పాలిటిక్స్ ని కాస్త ఈ మనకు ఏదైతే ఆర్థికమైన పాలిటిక్స్ చేసిండో ట్రంప్ చెరువు మీద అలుగుతున్నాడు అంటున్నాడు. చెరువు మీద అలిగితే ఎవరు తెలుస్తుందో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు మేధోవలసలు వాళ్ళు అరికట్టిండ్రు. దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర మేధస్సును పెంచుకునే నైపుణ్యం పెంచుకునే కార్మికులు కానీ లేకుంటే ఏ కార్మికులతో సహా అంటున్నాను నేను. ఇంజనీర్ డాక్టర్లే కాదు, సాఫ్ట్వేరే కాదు, అలా అనేక రంగాల్లో మేధావలసి ఇక్కడి నుంచి పోతుంది. సుమారు 72% మనము 12% చైనా వాళ్ళు 85% మంది ఈ 2 దేశాల నుంచే ఉన్నారు కదా. అందుకని మిగతా 13 వాళ్ళు వీళ్ళు ఏం చేసినా తీర్చలేదు కనుక అందరికీ వర్తిస్తాయి. సార్ ఇక్కడ ఇంకా కొన్ని కీలకమైన ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు ఉదయం ఒకలాగా ఉంటది, రాత్రి ఒకలాగా ఉంటాయి. తెల్లారిసరికి ఏ డిసిషన్స్ వస్తుంది ఎవరికి తెలియదు ప్రపంచంలో. అట్లాంటి ట్రంప్ H1B వీసాల పైన పెట్టిన కండిషన్స్ ఈ రోజు మనం ఇప్పటివరకే చూస్తున్నాం, కొత్తగా ఎవరైతే భారత్ నుంచి పోతున్నారో అని చెప్పేసి. బట్ H1B వీసాల పైన ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, అక్కడ ఫ్యామిలీస్ లో సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ ఆల్రెడీ అక్కడ సిటిజన్షిప్ వచ్చినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. సో అక్కడ ఆ తల్లిదండ్రుల పైన ఎఫెక్ట్ కానీ, అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళ పైన కూడా భవిష్యత్తులో ఏమైనా కండిషన్స్ పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చా? ట్రంప్ ఆలోచన విధానం ఎట్లయినా ఉండొచ్చు, అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? అప్పుడుంటే కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాడు. అందుకని విడదీశాడు. ప్రొక్లమేషన్ లో స్పష్టంగా వచ్చే వాళ్లకు చెప్పకపోయినా ఇప్పటి నుంచి రూల్స్ అంటే ఈ పార్టీ నుంచి అమలైతే అంటున్నారు కదా. గతంలో చూసాం మనం జనవరి 20th కన్నా ముందు 3 నెలల ముందు ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ గా నవంబర్ ఎలక్ట్ అయింది కదా, November 6th. అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి 3 నెలలు మనకి సేమ్ ఇవాళ ఏ పరిస్థితి ఉందో భయాందోళన పెంచింది యూనివర్సిటీస్ వాళ్ళు కానీ, కంపెనీలు వాళ్ళు కానీ. మీరు ఎక్కడున్నా మనకి ఇండియా నుంచి ఇండియా కాదు, ఇక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా వెంటనే అమెరికాకు వచ్చేమని చెప్పారు కదా. సేమ్ అదే సిచ్యువేషన్ ఇవాళ ఉంది. దానికి ఏంటంటే ప్రొక్లమేషన్ సరిగ్గా చదవకపోవడం స్పష్టంగా చదివిన ప్రొక్లమేషన్ ఏముందంటే ఈ రోజు నుంచి ఎఫెక్ట్ అవుతుంది. గతంలో వాళ్ళ మీద పెట్టిన అనుకోండి ఇమీడియట్ ఫెడరల్ కోర్టులు ఆటోమేటిక్ స్టే ఇస్తాయి. గతంలో ఇచ్చినాయి కూడా. అందుకని ఫెడరల్ కోర్టు మీద కూడా అక్కసు వెలికిచ్చిండు ట్రంప్. ఏమని తెలిసా, అమెరికాకు నష్టం చేసిన ఈ కోర్టులు ఇక సుప్రీం కోర్టే కనుక ఆ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తే అమెరికాకు ఆత్మహత్యా సదృశ్యమే, అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోద్ది అన్నాడు. కనుక నేనేమంటున్నాను అంటే వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదని కాదు, నైపుణ్యం తయారు చేసుకోవాలంటే కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది. నైపుణ్యం వాళ్ళు తయారు చేసుకునే ప్రయత్నం చేసినాక ఏమన్నా చేయొచ్చు. అది ఇప్పటికిప్పుడు చేస్తే వాళ్ళకే నష్టం. మనకు రామారావు గారు 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు నమస్తే. సార్ నమస్తే. అమెరికా తీసుకున్న నిర్ణయం, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో చాలా కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎవరైతే కొత్తగా H1B వీసా పైన అమెరికాకు వస్తున్నారో వాళ్ళు 88 లక్షల రూపాయలు కడితేనే అమెరికాలో ఎంటర్ కావాలన్నది ఒక పాయింట్ అయితే కనుక, ఆల్రెడీ వెకేషన్ పైన వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నటువంటి కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఇంకోటి H1B వీసాల పైన క్లారిటీ ఇస్తూ H4 వీసాల పైన ఏమైనా కండిషన్స్ పెడతారా? ఆల్రెడీ H1B వీసాల పైన ఉన్నటువంటి అమెరికన్స్ పైన, సెటిలర్స్ పైన ఏమైనా కండిషన్స్ పెడతారా? సో ఇది ఎట్లా ఉండబోతోంది అన్నటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు పుల్లారావు? ఒకటి చాలా మార్పులు వస్తాయి. ఎస్. హలో పుల్లారావు గారు వినిపిస్తుందా? వాట్ ఐ థింక్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. రామారావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఏం లేదు, మార్పులు ఏమొస్తాయని చెప్పకుండా చెప్తున్నాను నేను. మార్పులు ఏం రావు ఇప్పుడు కొత్తగా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రొక్లమేషన్ ఇంపార్టెన్స్ అమలవుతుంది. గతంలో ఉన్న వాళ్ళకి భయం ఏంటంటే ఒకసారి బయటకు వచ్చినాక మళ్ళీ 88 లక్షల రూపాయలు అడుగుతారేమో ఎట్లా అని సమస్య. ఎగ్జాక్ట్లీ. అగ్రిమెంట్ ఏముంటుంది, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత H1B వీసా జారీ చేసినాక దాన్ని రద్దు చేయడానికి 2 మార్గాలు. వాళ్ళు అక్రమంగా అక్కడ వలస ఉన్నా తేలినాడు, లేకపోతే వాళ్ళ అక్రమాలు చేస్తే ఏమైనా కేసులు ఉన్నాయి అనుకోండి అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడే కండిషన్ H1B వీసా గ్రీన్ కార్డు కాదు కదా అది. అందుకనే కంపెనీలు పని చేయించుకోవడానికి పిలిచే క్రమంలో రేపు పొద్దున 88 లక్షల రూపాయలు అయితే మనకు చాలా కష్టం. ఎవరు తీసుకోరంట, పెద్ద పెద్ద కంపెనీలు భరించవు. ఒక్కొక్కసారి 1 సంవత్సరం జీతం, ఇంతకుముందు మన సందీప్ చెప్పారు కదా, దాంట్లో ఏంటంటే ఒక్క ఉద్యోగిని అక్కడ వాళ్ళు పెట్టుకునే బదులు వాళ్ళ ఉద్యోగిని అంటే అమెరికా ఉద్యోగిని పెట్టుకునే వాళ్ళు ముగ్గురిని పెట్టుకోగలుగుతుంది ఇక్కడ. అందుకనే వాళ్ళకి ఏది వెసులుబాటు ఉంటే అది చూస్తారు కానీ 85 లక్షల మన మీద పెట్టి తెల్ల ఏనుగుడు తాగినట్టు వాళ్ళు చాదలేరు కదా. 85 లక్షల రూపాయలు అయితే సంవత్సరం జీతం అవుతుంది మన వాళ్ళు చేస్తుంది అంటున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే విద్యాపరంగా ఇప్పటికే దాదాపు $50,000 కోట్ల నష్టపోయింది వాళ్ళు. ఇప్పటికే $50,000 కోట్ల.
ఎవరు మన అమెరికా విద్యా సంస్థలు చెప్తున్నా, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, చాలా యూనివర్సిటీస్ ఇప్పటికే అడ్మిషన్స్ 30% తక్కువైనాయి ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇంకా తక్కువైతే కనుక దాంతో నష్టపోతుంది. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే తాము ఎక్కిన కొమ్మని నరుక్కుంటున్నారు. మొదలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే గ్యాస్ స్టేషన్ లో పని చేయడానికి కూడా సిబ్బంది దొరుకుతున్నారు. నా మిత్రులు చాలా మంది ఉన్నారు, సిబ్బంది దొరుకుతలేరు. గ్యాస్ స్టేషన్ లో పని చేసే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, బయట పంపిస్తూ చేస్తారు కదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. లేకపోతే వాళ్ళు వచ్చిన పని వేరు, చదువు కోసం వచ్చారు, ఈ పనులు చేస్తున్నారు గ్యాస్ స్టేషన్ లో కానీ సూపర్ బజార్ లో కానీ. ఆఖరి ట్రంప్ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా భారతీయులు ఉన్నారని రామోహన్ రావు గారు, ఒక్కొక్కటి తవ్వుకుంటూ వెళ్తే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఆల్రెడీ ఎడ్యుకేషన్ వీసా పైన, H4 వీసా పైన వెళ్ళిన వాళ్ళకి ఏమైనా కండిషన్స్ ఉంటాయా, H1B వీసాల పైన వెళ్ళిన వాళ్ళకి ఏమైనా కండిషన్స్ ఉంటాయా? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక పాయింట్, చాలా వరకు డిపెండెంట్ వీసాల పైన వెళ్తా ఉంటారు. అంటే భర్తలకు అక్కడ H1B వీసాల పైన అవకాశాలు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ భార్యలకు H4 వీసా ఇస్తారు. సో వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవడానికి, వర్క్ పర్మిషన్ కి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళపైన ఏమైనా ఉంటుందా? అప్పట్లో అంటే డిపెండెన్స్ జాబ్ చేయకూడదు అన్నటువంటి రూల్ ఒకటి ఉండే, అంటే కొంత సర్టన్ పీరియడ్ వరకు. ఆ తర్వాత వాళ్ళకు వీసా వచ్చిన తర్వాత దే కెన్ డూ ద జాబ్. బట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళపైన ఏమైనా కండిషన్ పెడతారా? పూర్తి భారతీయులంతా కూడా అమెరికాలో ఈ రాత్రికి ఒక అభద్రతా భావంలో అక్కడ బ్రతుకుతున్నారనే స్పష్టంగా కనిపిస్తోంది. వన్ బై వన్ ఒక లింక్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి, ఆందోళన కనిపిస్తుంది. సో వీటిపైన ఎట్లా చూడొచ్చు ఈ అంశం పైన? మీరు పిచ్చివాడి చేతిలో రాయి, కాకపోతే రాయి ఎటు పడితే అటు కొడితే కోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి కదా, అవి చెల్లుబాటు అయితే కదా, సమస్య లేదు. ఇప్పుడు డిపెండెంట్ వీసా మీద పోయిన వాళ్ళకి కూడా సర్టెన్ టైం తర్వాత H4 వీసా ఇచ్చేసింది కదా డిపెండెంట్ వీసా నుంచి, వాళ్ళు ఎట్లా మారుస్తారు? అందుకనే నేను స్పష్టంగా చెప్తున్నా, అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళు ఒకటే భయపడాలి, ఏంటంటే ఇండియాకి కానీ వాళ్ళ స్వదేశాలకు పోతే, చైనా అంటే చైనా వాడు పడుతాడు, ఇక్కడికి ఇండియా వాళ్ళు వస్తారు, పోతే మాత్రం వెంటనే చేరుకోవడం క్షేమం అంటున్నారు. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం బుద్ధి పుడుతుందో తెలియదు కనుక అదొకటి భయపడాల్సిందే. కానీ పోయిన వాళ్ళకైతే దోకాలేదు, ఇప్పటి నుంచి మాత్రం అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు మన లాటరీ, మన $1,00,000 కడితే దానికి ఉంటుంది కదా $10,00,000, ఏది మన డైరెక్ట్ కొనుక్కోవడం, ఏది వీసా కొనుక్కోవడం, లాటరీ తీసేసి కొనుక్కోవడం అంతే. పెద్దగా డిమాండ్ లేదు దానికి. ఎవరు పోలేదు చూడండి. ఎవరో పెద్ద డాబులు అమెరికా కళలు కానీ అమెరికాలో బతుకుదాం అనుకుంటే పోతారు, ఉద్యోగం చేసి $10,00,000 సంపాదించలేడు కదా వాడైతే. కనుక అటువంటి వాళ్ళకు ద్వారాలు తెరిచినా కూడా పోతలేదు. ఇది కూడా ఏమంటున్నానంటే రేపు కంపెనీలు తప్పనిసరి అయితే ఇదే పెద్ద కంపెనీలు $85,00,000 కట్టి కూడా మనకి పిలుచుకుంటారు. ఏమైతే తాగేవాడు కడతారో తాళ పన్ను ఆటోమేటిక్ గా వాడు ప్రొడక్ట్స్ ఉత్పత్తి పెరుగుతాయి, ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒక ఉత్పత్తిని $10,00,000 అమ్మింది, రేపు $20 చేస్తారు. దాన్ని నియంత్రించినాడు కదా ట్రంప్ అయితే. ఏదైనా సరే నైపుణ్యం ఎక్కడున్నా తెచ్చుకుంటారు. అందుకనే పూను స్పర్ధల విద్యలు అందే వైరమును వాణిజ్య బంధం, వైరంలో చూపించాల్సిన వాణిజ్యాలను మన వైరం కాకుండా ఈ విద్యలో కూడా చూపెడుతున్నాడు ఆయన. తప్పంటున్నాడు. మేధో వలస మనం ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ పని తెల్లారదు, కోడికి ఉయ్యదు వాళ్ళకు, తెల్లారదు వాళ్ళకు. కనుక మన వాళ్ళు వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొదటి ప్రయత్నం వాళ్ళ నైపుణ్య అభివృద్ధి చేసుకోవడం. ఒక మాట చెప్తాను, చైనాలో సామెత ఉంది, ఒక సంవత్సరానికి వ్యవసాయం ప్లాన్ చేయాలంటే వరి పంట నాటండి, 10 సంవత్సరాలకైతే పండ్ల చెట్లు నాటండి, 100 సంవత్సరాలకు మీరు ఏమైనా ఏదలుచుకుంటే, ప్రణాళిక వేదలుచుకుంటే అందరినీ విద్యావంతులు చేయండి అన్నారు. ఆ సూత్రం వీళ్ళకి వర్తిస్తుంది అంటున్నాను. ఇండియన్ టెక్నాలజీని, ఇండియన్ మేధస్సును అమెరికా రీచ్ అవ్వడం దట్స్ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ. ఎందుకంటే మనలాంటి ఒక ఎంప్లాయీని తయారు చేయడానికి అమెరికాకి ఎంతలైనా 15 సంవత్సరాలు పట్టింది. మోర్ ఓవర్ అమెరికన్స్ లో ఉద్యోగం చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించరు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా బతుకుదామని చూస్తూ ఉంటారు తప్ప ఉద్యోగానికి ఇంట్రెస్ట్ పెద్దగా ఎవరు చూపారు. ఇది అమెరికాకి నష్టం చేకూర్చేదా, అమెరికాకి లాభం చేకూర్చేదా ఈ నిర్ణయం? చాలా నష్టం చేస్తుంది. నేను ఇప్పుడు ఇంకో 3 నెలల తర్వాత చూడండి మళ్ళీ దానికి రాకపోతే అడగండి. అంతెందుకు ట్రంప్ కు ఫోన్ చేసి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డారు కదా, ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు ఏం చెప్తున్నాడు? RIC అంటే రష్యా, ఇండియా, చైనా కలవడం వల్ల మన నష్టం అని అర్థం చేసుకున్నాడు. ట్రంప్ కు ఇంకా నా ఉద్దేశం ఇంకా దూకుడుగా పోతున్నారు. ఇప్పటికీ అనుభవానికి రాలేదంటున్నాను. ప్రజలు తిరగబడుతున్నారు. 5 లక్షల మంది ఆ మధ్యన పెద్ద ప్రదర్శన చేశారు. గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు దొరుకుతలేరని ఇప్పటికే వ్యాపారవేత్తలు మొత్తుకుంటున్నారు కదా. రెండోది పని మనుషులు దొరుకుతలేరు అనుకుంటున్నారు. మన వాళ్ళు ఏ పని అయినా చేయగలుగుతారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం పాటిస్తారు, ఏ పని అయినా చేయగలుగుతారు. మేధో వలస ఆపడానికి ఇంకా కష్టం అంటున్నాడు. మిగతా పనులు అంటే చేయడానికి ఎవరైనా దొరుకుతుండొచ్చు, లేకపోతే డబుల్ జీతం పెట్టుకోవచ్చు. కానీ జీతం ఎక్కువ పెంచినా కూడా అక్కడ మేధస్సు మీరు అంటే మేధస్సును కొనుక్కోవాలి కదా. వాడైతే మేధస్సును అయితే అప్పటికప్పుడు అక్కడ తయారు చేసుకోలేడు కదా. మేధస్సు కంటే జీతాలు కూడా తక్కువ. ఇంతకుముందు చెప్పినట్టు ముగ్గురు అక్కడ ఒక్కరిని పెట్టుకునే బదులు ముగ్గురిని పని చేయిస్తారు కనుక మీ జీతాలు కూడా తక్కువ. మూడవది కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది. అందుకనే జో బైడెన్ మన సలహాదారు ఆయన ఒక మాట అన్నాడు, అమెరికాకు రాజు ట్రంప్ కాదు, రాజరికం లేదు ఇక్కడ. ఏ పరిస్థితులలో డాలర్ రారాజు కావచ్చు కానీ ట్రంప్ రారాజు అంతకనే కాదు. కనుక
ట్రంప్ చెప్పిన అన్ని కూడా ఇప్పటికే ఫెడరల్ కోర్టు కొట్టేసినాయి. ఇక ముందు సుప్రీం కోర్టు తీర్పు ఒకటి వచ్చేది, అది కూడా మితిమించిదే. ఇట్లా చేస్తే కొట్టేయబడుతుంది. రెండోది ఒక మాట చెప్పాలంటే, మన వాళ్ళైతే ఏం బెంగపడాల్సిన అవసరం లేదు. పోయిన వాళ్ళు అట్లా ఉంటారు. కొత్త వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ వర్తిస్తే ఎవరు కూడా వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? ఎందుకంటే మేజర్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇండియన్ కంపెనీస్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ గానీ, టీసీఎస్ గానీ, విప్రోస్ గానీ, ఈ కంపెనీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. వాట్ ఇస్ ద ఆల్టర్నేట్? దీనికి ఆల్టర్నేట్ ఎట్లా చూడొచ్చు? సింపుల్ నేను టెక్నిక్ చెప్తాను. మన దగ్గర నుంచి పని చేసుకుంటాను, వాళ్ళకి నష్టం ఉంది. ఇప్పుడు మేధో వలసన ఆపుతాడు ఆయన, కానీ మేధస్సును అయితే ఆపలేడు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, మన దగ్గరనే వాళ్ళ కంపెనీస్ పెడతారు, ఇక్కడ నుంచి పని చేయిస్తారు, రాత్రి పని చేస్తాం, మనం నష్టం ఉంది. ఇక్కడ నుంచి పని చేస్తాం, జీతాలు తీసుకుంటాం, ఇంకా నయం కదా. అక్కడికి పోయి ఇప్పుడు మీరు చూడండి, అక్కడ పనిచేసే వాళ్ళకు 5 రోజుల జీతాలు 6-7 రోజులు ఖర్చు పెట్టేస్తున్నారు. మన వాళ్ళు కొంచెం పొదుపర్లు కనుక ఖర్చు పెట్టకుండా ఆపుకొని కొంత ఇళ్ళు ముంగిళ్ళు కొనుక్కుంటారు, భూములు కూడా కొనుక్కుంటున్నారు. అసలు సమస్య వాళ్ళకి అది. వాళ్ళ సమస్య ఏంటంటే మన మీద జలసీ పడుతున్నారు. రెండోది ఏంటంటే అమెరికా పౌరులకు ఏదో ఉద్యోగాలు ఉద్ధరిస్తా అంటున్నాడు ఆయన, కానీ అది సాధ్యం కాదంటున్నాను. ఇప్పటికీ లంపైన వర్గం అమెరికాలో పెరుగుతుంది, అక్కడ వాళ్ళు పని చేస్తలేరు. ఈ మాట అంటున్నాను, అక్కడ వాళ్ళు పని చేస్తలేరు, సోమరిపోతులుగా ఉంటున్నారు, 10 రూపాయలు ఇస్తే వారంతా ఖర్చు పెట్టేస్తున్నారు, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ప్రతిరోజు పరగడిపి అంటున్నారు. అటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు మీరు ఏం చేసినా వాళ్ళు ఉద్ధరించలేడు అంటున్నాను నేను. అమెరికా ప్రజలను అవమానిస్తారండి. అమెరికా ప్రజలు మొదటి నుంచి వలస ప్రజలు, వాళ్ళు కూడా వలస ప్రజలు, ఇవాళ కాకపోతే అంతకు ముందు వచ్చింది, అంతే తేడా కదా. సమస్య లేదు, అమెరికానే వలస దేశం. అసలు అమెరికన్స్ ఎక్కడ ఉన్నారు? రెడ్ ఇండియన్స్ అంత సెటిలర్స్. అందుకని వలస దేశంలో వలసలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఒకనాడు వలసలు ప్రోత్సహించి వలసలు పోయిన బ్రిటిష్ వాళ్ళ కూడా జరుగుతుంది. ఇవన్న ఒక మొత్తం జియో పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున ఈ మన వలసలకు వ్యతిరేకంగా ఒక ట్రెండ్ అయితే, ఒక టెంపో అయితే నడుస్తుంది శ్రీకాంత్ గారు. అది కెనడాలో ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉన్నది, బ్రిటన్ లో ఉన్నది, యూరోపియన్ దేశాలన్నింటిలో ఉన్నది. ఇది ఏమవుతుందంటే మెల్లమెల్లగా జాత్యాహంకారం నుంచి, రేసిజం నుంచి ఇప్పుడు మా మెల్లగా ఏం చేస్తుంది, మతానికి కూడా మలుతున్నది. అందుకని బ్రిటన్ లో వచ్చింది ఉద్యమం ముస్లింలకు వ్యతిరేకంగా, ఇండియన్స్ వ్యతిరేకంగా కాదు. అక్కడ ఏ దేశం నుంచి అయినా ముస్లింలు వస్తున్నారు, రేపొద్దున ముస్లిం కంట్రీగా మారిపోతుందని భయంతో ఇప్పుడు బ్రిటన్ లో మొదలైంది. రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్ ఇవాళ వలసలకు భయపడే పరిస్థితి వస్తుంది. మనం కూడా అదే కదా. ఇప్పుడు పారిపోండ్రా విదేశీ వెళ్ళాలన్నాం, కానీ మనం విదేశీ వెళ్ళిన ఏమనలే కదా. ఇప్పుడు కూడా అదే అమెరికాలో జరిగేది ఏంటంటే, మేధో వలసను నాకు తెలిసి శతవిధాలు ఎంత ప్రయత్నం చేసినా ఆపలేడు. మేధో వలస అక్కడికి ఫిజికల్ గా పోవడానికి ఆపొచ్చు, కానీ గట్టి మేధో వలస ఎట్లా ఆపుతాడు? అందుకని కంపెనీస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇండియాలో చాలా. అంతెందుకు, ఎలాన్ మస్కే తన కార్ల పరిశ్రమని ఇక్కడ పెట్టుకుంటా అంటున్నాడు. ఆపిల్ వాళ్ళ కంపెనీ వద్దు అంటే ఇక్కడనే పెడతా అంటున్నారు. చూస్తున్నాం కదా మనం. ఆపిల్ ఆపే ప్రయత్నం చేసి మీరు అక్కడ పెట్టదు పెట్టుబడి అన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామంట. వాళ్ళకి వ్యాపారం కావాల్సింది, కానీ ట్రంప్ కాదు కదా. ట్రంప్ శాశ్వతంగా కూడా కాదు. ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు అంతే కదా. ఆ తర్వాత వచ్చి ప్రభుత్వాలు ఇట్లా చేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. పాత వాళ్ళకి భయం లేదు, కొత్త వాళ్ళకి మాత్రం ఆలోచించాలి. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో యుఎస్ లో కొత్తగా ప్రవేశించేటువంటి ఒక పర్సన్ సంవత్సరానికి $1,00,000 అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఇన్ఫోసిస్ కానీ, విప్రో లాంటి కంపెనీలు అమెరికా గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ H1B వీసాలు లాటరీ పద్ధతిలో వెళ్ళేటువంటి సెలెక్టెడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ పైన, సో వాళ్ళు $1,00,000 చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డౌట్స్ ఇంకా డౌట్స్గానే ఉన్నాయి. నెక్స్ట్ అంటే H4 పైన ఏమైనా కండిషన్స్ పెడతారా, లేదంటే ఆల్రెడీ స్టడీ వీసా పైన వెళ్ళిన వాళ్ళు H1B వీసాకు అప్లై చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఏమైనా మళ్ళీ కండిషన్స్ పెట్టేటువంటి అవకాశం ఉండబోతోందా? H1B వీసాల పైన అమెరికాకి వెళ్ళి కొన్నేళ్లు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ, లేదంటే అక్కడ స్పౌస్ వీసా H4 వీసా పైన ఉద్యోగం చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఏమైనా కండిషన్స్ ఉండబోతున్నాయా అన్నది ఇంకా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం. ప్రస్తుతానికి ఏదైతే ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, మిగతా పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఇమీడియట్ గా అమెరికాకు వచ్చేయాలంటూ కూడా కంపెనీస్, మెటా లాంటి కంపెనీస్ ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అండ్ మోర్ ఓవర్ H1B వీసాల పైన ఉద్యోగాలు చేస్తూ అమెరికా నుంచి వెకేషన్ పైన భారత్కు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న మాత్రం ఇంకా అది క్వశ్చన్ మార్క్ అట్లాగే ఉంది. సో దానికి సంబంధించి అంటే ఎంట్రీ ఆఫ్ అమెరికా అన్నదానికి $1,00,000 కట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వెకేషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఒక ఆందోళన కలుగుతోంది. రానున్నటువంటి కాలంలో H1B వీసాల పైన ఉన్న వాళ్ళ సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం, కొద్ది రోజులు ఆగితే ట్రంప్ నిర్ణయాలు ఏమైనా మార్పులు ఉంటాయా, ఇంకేమైనా కొన్ని చేంజ్ ఓవర్స్ ఉండబోతున్నాయా? ప్రస్తుతానికి మాత్రం భారత్కు డోర్స్ క్లోజ్ చేస్తుంది నెమ్మదిగా. ఇప్పటికే 25% సుంకాలు విధిస్తున్నాం అన్నారు. ఆ తర్వాత రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారు, ఆ ట్రేడ్ ఆపట్లే అని చెప్పేసి ఇంకొక 25% అంటే 50% సుంకాలు విధించింది. H1B వీసాల పైన కూడా భారీ ప్రభావం చూపించింది, భారీ దెబ్బ కొట్టింది. సో రోజు రోజుకు భారత్ డోర్లు క్లోజ్ చేస్తోంది అమెరికా.
సో ఇప్పుడు భారత్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, టెక్ కంపెనీలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది కొంతకాలం గడిస్తే తెలుస్తుంది. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.